హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 260 పాయింట్స్ గెయిన్ అయ్యి 48,804 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 77 పాయింట్స్ గెయిన్ అయ్యి 14,581 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ మాట్లాడుకునే ముందు నేను చెప్పాను కదా, మీరు కామెంట్ సెక్షన్లో అడగండి మా అన్నయ్యని వీడియో చేయమని. ఆ వీడియోలో అండ్ కమింగ్ వీడియోస్లో కూడా మా అన్నయ్య వీడియో చేయాలని చాలా వరకు సబ్స్క్రైబర్స్ అడుగుతుండేసరికి తను స్టార్టింగ్లో Q&A సెషన్ అయితే తీసుకుంటానని చెప్పారు. మే 2020 ఆ పాయింట్ ఆఫ్ టైంలో Q&A సెషన్స్ని డే ట్రేడర్ తెలుగులో కండక్ట్ చేసేవాళ్ళు. ఆ సిరీస్ నేను ఆపేశాను. సో ఈ సిరీస్ని తను తీసుకుంటానంటున్నారు. రీసెంట్గా మేము పోస్ట్ చేసిన ప్రాఫిట్ వీడియో కానీ మీకు ఇంకేదైనా క్వశ్చన్స్ ఉన్నా సరే యూట్యూబ్ కమ్యూనిటీలో అలాగే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఒక పోస్ట్ అయితే పెడతాను. ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఆ పోస్ట్ కింద మీకున్న క్వశ్చన్స్ని అడగడానికి ప్రయత్నించండి. సింపుల్గా ఒక 76 పాయింట్స్ గెయిన్ అయినట్టు నిఫ్టీ కనిపిస్తూ ఉంటుంది, కానీ చాలా వోల్టైల్గా మార్కెట్ మూవ్ అయింది. ఇవాళ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ చాలా ఎక్కువ వోల్టైల్గా మూవ్ అయింది. ఫస్ట్ హాఫ్ అన్ అవర్లోనే హెవీ వోలటైలిటీ మార్కెట్లో అయితే కనిపించింది. ఇవాళ ఢిల్లీ చీఫ్ మినిస్టర్ కేజ్రీవాల్ దగ్గర నుంచి అప్డేట్ రాకముందే ఢిల్లీలో వీకెండ్ కర్ఫ్యూ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందని మల్టిపుల్ సోర్సెస్ నుంచి అప్డేట్ రావడం జరిగింది. ఇది కూడా మార్కెట్ వోల్టాలిటీకి ఒక రీజన్ అయితే ఫైనల్గా మనకి ఢిల్లీ సీఎం దగ్గర నుంచి వీకెండ్ కర్ఫ్యూ విధించబోతున్నట్లయితే అప్డేట్ రావడం జరిగింది. సో ఇవాళ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్లో క్లోజ్ అయినా విక్స్ కూడా రైజ్ అవ్వడం జరిగింది. మీన్స్ మార్కెట్లో ఒక అన్సర్టనిటీ ఫియర్ ఫ్యాక్టర్స్ ఇంకా ఉన్నాయన్న విషయం విక్స్ పెరిగిన దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇలా నెంబర్ ఆఫ్ కేసెస్ పెరుగుతూ ఉండేసరికి టాటా మోటార్స్కి సంబంధించిన ప్రొడక్షన్ పూణే ప్లాంట్లో ఏప్రిల్ 15 నుంచి ఆపేయబోతున్నారని, అది ఏప్రిల్ 30 వరకు కూడా ఈ ప్రొడక్షన్ ని స్టాప్ చేయాలనుకుంటున్నారని టాటా మోటార్స్ దగ్గర నుంచి అప్డేట్ వచ్చిందని న్యూస్ ప్లాట్ఫామ్స్లో అయితే అప్డేట్ అయితే పోస్ట్ అవడం జరిగింది. బట్ దాని తర్వాత అక్కడ ప్రొడక్షన్ ఆపాలనుకోవట్లేదు, బట్ వర్క్ ఫోర్స్ని తగ్గించి స్ట్రిక్ట్ మెజర్స్ తీసుకొని అక్కడ ప్రొడక్షన్ కంటిన్యూ చేయాలనుకున్నట్లు కూడా టాటా మోటార్స్ వాళ్ళు అయితే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఫ్లిప్కార్ట్ అలాగే క్లియర్ ట్రిప్ ఒక డీల్ గురించి మాట్లాడుకోవాలి. ఆన్లైన్లో ఫ్లైట్స్, హోటల్స్, బస్ అలాగే ట్రైన్ టికెట్స్ని బుక్ చేసుకునే ప్లాట్ఫామ్ అయిన క్లియర్ ట్రిప్ని ఫ్లిప్కార్ట్ వాళ్ళు కొనుగోలు చేయబోతున్నారని అఫీషియల్గా అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఈ క్లియర్ ట్రిప్ని 2006లో స్టార్ట్ చేశారు. విత్ టైమ్ ఆ ఇండస్ట్రీలో హెవీ కాంపిటీషన్ రావడం, ఈవెన్ ఈ వైరస్ రిలేటెడ్గా వస్తున్న ఈవెంట్స్తో కూడా వీళ్ళ మీద ఫైనాన్షియల్ ప్రెషర్ ఎక్కువ అవడం కారణంగానే వీళ్ళ బిజినెస్ ని ఫ్లిప్కార్ట్ కి సెల్ చేశారంటున్నారు. ఈ డీల్ ఎంతకు జరిగింది, ఏ వాల్యుయేషన్ లో క్లియర్ ట్రిప్ ని కొన్నారని అప్డేట్ లేదు, కానీ కొన్ని న్యూస్ ఆర్టికల్స్ లో $40 మిలియన్ పెట్టి క్లియర్ ట్రిప్ వాళ్ళని ఫ్లిప్కార్ట్ వాళ్ళు కొన్నట్లయితే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఆర్తి డ్రగ్స్ ఒక బైబ్యాక్ రిలేటెడ్ గా అప్డేట్ అయితే రావడం జరిగింది. బైబ్యాక్ డేట్స్ అయితే అనౌన్స్ చేశారు. ఈ బైబ్యాక్ 27th ఏప్రిల్ ఓపెన్ అవుతుంది అంటున్నారు అండ్ 10th మేన క్లోజ్ అవుతుంది అంటున్నారు. వీళ్ళు అనౌన్స్ చేసిన బైబ్యాక్ ప్రైస్ ₹1,000. బట్ రీటైల్ ఎంటైటిల్మెంట్ రేషియో నియర్లీ 1.41% దగ్గరగా మాత్రమే ఉంది. నెక్స్ట్ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్గా చేసిన వీడియోలో 2 బిగ్ పాజిటివ్ అప్డేట్స్ ఫర్ స్టాక్ మార్కెట్ అని మనం మాట్లాడుకున్న దాంట్లో కమింగ్ డేస్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు అప్రూవ్ చేసిన 3 వ్యాక్సిన్నే కాకుండా ఇంకా కమింగ్ డేస్లో ఎక్కువ వ్యాక్సిన్స్ని, ఫారెన్ వ్యాక్సిన్స్ని అప్రూవ్ చేయడానికి దాని రిలేటెడ్గా కమింగ్ డేస్లో ఒక అప్డేట్ రావడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది అనుకున్నాం కదా. సో దీని రిలేటెడ్గా వస్తున్న అప్డేట్ DCGA డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా వాళ్ళు మీన్స్ వ్యాక్సిన్ మార్కెట్లోకి వెళ్ళాలా లేదా దాని రిలేటెడ్గా ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ వీలే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పుడు వస్తున్న అప్డేట్స్ ప్రకారం కమింగ్ డేస్లో ఏ ఫారిన్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్ అయినా సరే మేము ఇండియాలో వ్యాక్సిన్ని సెల్ చేయాలనుకుంటున్నామని DCGA దగ్గర అప్లికేషన్ పెట్టుకుంటే వితిన్ 3 days లోపు దాని రిలేటెడ్గా రెస్పాన్స్ అనేది DCGA ఇస్తుందని ఎలాగైతే అప్డేట్స్ వస్తున్నాయి. మీన్స్ ఈ ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ ఇవ్వాలా వద్దా అనేది వితిన్ 3 days DCGA వాళ్ళు అయితే కంక్లూడ్ చేస్తారంటున్నారు. సో దీన్ని బట్టి కమింగ్ డేస్లో ఇంకొన్ని వ్యాక్సిన్స్ రిలేటెడ్గా కూడా మనం అప్రూవల్స్ అయితే చూడొచ్చు. నెక్స్ట్ ఎయిర్టెల్ గురించి మాట్లాడుకోవాలి. ఎయిర్టెల్ వాళ్ళు డిఫరెంట్ సెగ్మెంట్స్లో వాళ్ళ బిజినెస్ అయితే చేస్తూ ఉంటారు. సో నిన్న వాళ్ళు ఇచ్చిన అప్డేట్ వాళ్ళకి సంబంధించిన డిఫరెంట్ సెగ్మెంట్స్ని రీస్ట్రక్చర్ చేసి షేర్ హోల్డర్స్ ఒక వాల్యూని అన్లాక్ చేయబోతున్నారని అయితే ప్రకటిస్తున్నారు. ఈ రీస్ట్రక్చరింగ్తో కంపెనీ బిజినెస్ ఏదైనా చేంజ్ అవుతుందంటే ఎటువంటి చేంజ్ కూడా ఉండదు. సపోజ్ నేను ఇప్పటివరకు 3 సెగ్మెంట్స్లో నేను డిఫరెంట్ బిజినెస్ని చేస్తూ ఉంటే ఇప్పుడు ఆ 3 బిజినెస్ని చేస్తూ ఉంటాను. కాకపోతే ఒక బిజినెస్ని నా దగ్గర ఉంచుకొని మిగతా 2 బిజినెస్ని ఇండివిజువల్గా ఇంకొక కంపెనీస్గా ఫామ్ చేసి అవి కూడా కంప్లీట్గా నా కంట్రోల్లోనే ఉంటాయి. కాకపోతే అవి డిఫరెంట్ ఎంటిటీస్ అనమాట, నా కింద ఉన్న సబ్సిడరీస్. సో ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది భారత్ ఎయిర్టెల్లోకి డిజిటల్ బిజినెస్ని ఇస్తూ మిగతా బిజినెస్లు లైక్ ఇండియాలో ఉన్న టెలికాం బిజినెస్ కానీ DTH బిజినెస్ కానీ డిఫరెంట్ ఎంటిటీస్ గా ఫామ్ చేస్తానంటున్నారు. అండ్ ఈవెన్ ఇంటర్నేషనల్ బిజినెస్ ని కానీ వీళ్ళకున్న టవర్ బిజినెస్ ని కూడా డిఫరెంట్ ఎంటిటీస్ గా డిఫరెంట్ సబ్సిడరీస్ గా అండర్ ద భారత్ ఎయిర్టెల్ రీస్ట్రక్చర్ చేయాలనుకుంటున్నారని అప్డేట్ చేస్తున్నారు. ఇలా చేయడం ద్వారా ఏ సెగ్మెంట్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి ఆ సబ్సిడరీకి సంబంధించిన వాల్యుయేషన్ అనేది అన్లాక్ అవుతుందని, సో దట్ అది భారత్ ఎయిర్టెల్ కి పాజిటివ్ గా ఉంటుందని మేనేజ్మెంట్ అయితే అప్డేట్ చేస్తుంది. ఇలా కార్పొరేట్ రీస్ట్రక్చరింగ్ అనేది భారత్ ఎయిర్టెల్ కి పాజిటివ్ అని ఇలా వీళ్ళు అప్డేట్ చేసిన తర్వాత క్రెడిట్ సోర్స్ వాళ్ళు భారత్ ఎయిర్టెల్ ఒక టార్గెట్ ని 775 అయితే ఇవ్వడం జరిగింది. వాల్యూ అయితే అన్లాక్ అవుతుంది, బట్ బిజినెస్ పరంగా ఎటువంటి పాజిటివ్ ఇంపాక్ట్ కూడా ఉండదు. బట్ ఇన్ టెలికాం స్పేస్ ఇతర ప్లేయర్స్ తో పోలిస్తే భారత్ ఎయిర్టెల్ కొంత స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ రీసెంట్ క్వార్టర్స్ నుంచి కూడా కనిపిస్తూనే ఉంది. భారత్ ఎయిర్టెల్ లాగే అరబిందో ఫార్మా వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించిన ఇంజెక్టబుల్ ప్లాంట్స్ ని డీమర్జర్ చేయాలనుకుంటున్నారని,
అలా ఇంజెక్టబుల్ ప్లాన్స్ ని డీమర్జర్ చేసి వీళ్ళ ఇంజెక్టబుల్స్ యొక్క వాల్యుయేషన్ ని అన్లాక్ చేయాలనుకుంటున్నారని కూడా అప్డేట్స్ వస్తున్నాయి. సో ఇలా వీళ్ళు ఇంజెక్టబుల్స్ ని డీమర్జర్ చేసి బయోసిమిలర్స్ లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నారని అయితే మనకి అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. బయోకాన్ వాళ్ళు లీడ్ చేస్తున్న ఈ బయోసిమిలర్ సెగ్మెంట్ లోకి అరబిందో ఫార్మా వాళ్ళు కూడా ఎంటర్ అయ్యి వాళ్ళ బిజినెస్ అక్కడ చేయాలనుకుంటున్నారని కూడా పాజిటివ్ అప్డేట్స్ అయితే అరబిందో ఫార్మా రిలేటెడ్ గా వస్తున్నాయి. బట్ దీని రిలేటెడ్ గా అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే మనకి ఇంకా రాలేదు, కానీ మోస్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో ఈ డేటా అయితే పబ్లిష్ అయింది. నెక్స్ట్ ఆదిత్య బిర్లా గురించి మాట్లాడుకోవాలి. నిన్న మనకు వచ్చిన అప్డేట్, ఈ కంపెనీ ఒక బోర్డు, ఆదిత్య బిర్లా క్యాపిటల్ ఒక బోర్డు ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ ఐపీఓని మార్కెట్ లోకి తీసుకొచ్చేందుకైతే రెజల్యూషన్ అయితే పాస్ చేయడం జరిగింది. సో కమింగ్ డేస్ లో ఈ పేరెంట్ కంపెనీ నుంచి ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ అయితే మార్కెట్ లోకి ఐపీఓగా అయితే రాబోతుంది. ఈ ఐపీఓలో ఆదిత్య బిర్లా క్యాపిటల్ వాళ్ళు 28.5 lakhs దగ్గరగా షేర్స్ ని సెల్ చేస్తుంటే సన్ లైఫ్ వాళ్ళు 3.6 crore షేర్స్ దగ్గరగా ఈ ఐపీఓలో సెల్ చేస్తారంటున్నారు. ఇది కంప్లీట్ గా ఓఎఫ్ఎస్ రూపంలోనే ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందని అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఇఫ్ ఇన్ కేస్ వస్తున్న ఐపీఓలో షేర్ హోల్డర్ కేటగిరీ ఒకవేళ ఉంటే ఆదిత్య బిర్లా క్యాపిటల్ షేర్ని ఎవరైతే డీమ్యాట్ అకౌంట్లో హోల్డ్ చేస్తున్నారో, సో ప్రీవియస్గా కూడా నేను మల్టిపుల్ టైమ్స్ అప్డేట్ చేశాను న్యూస్ వీడియోస్లో, ఈ షేర్ని ఒకటి హోల్డ్ చేస్తున్న వాళ్ళు షేర్ హోల్డర్ కేటగిరీకి ఎలిజిబుల్ అవుతారని. షేర్ హోల్డర్ కేటగిరీ ప్రొవైడ్ చేయాలని రూల్ లేదు, బట్ ఇఫ్ ఇన్ కేస్ ప్రొవైడ్ చేస్తే ఈ షేర్ హోల్డ్ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ వాళ్ళు మార్నింగ్ ఇన్ఫోసిస్ బైబ్యాక్ రిలేటెడ్గా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయని ఒక పోల్ అయితే కండక్ట్ చేసి, అలా కండక్ట్ చేసిన తర్వాత 3 minutes దగ్గరగా ఆడియో రికార్డ్ చేసి మీకు టెలిగ్రామ్లో అయితే అప్డేట్ చేశాను. అలా అప్డేట్ చేస్తూ ఉన్న బైబ్యాక్ రిలేటెడ్గా ఉన్న అప్డేట్ని మీకు అందిస్తూ ఈ ఐటీ స్టాక్స్ కరెక్ట్ అవుతున్నాయి, బట్ అలానే ఇక్కడి నుంచి ఇంకా అవి డ్రాస్టిక్గా పడిపోవడానికి కూడా ప్రాబబిలిటీ తక్కువగానే ఉంటుంది. సో బిలో ఎక్స్పెక్టేషన్స్ రిజల్ట్స్ పోస్ట్ చేశాయని మార్కెట్ ఎప్పుడైతే డిసప్పాయింట్ అయ్యి స్టాక్స్ని సెల్ చేస్తూ ఉంటుందో అది మనం ఒక ఆపర్చునిటీలో చూడొచ్చని, ఈ పాయింట్స్లో మనం కొంత పర్సెంట్ యాడ్ చేసి ఫర్దర్గా వస్తున్న ఫాల్స్లో కూడా కొంత పర్సెంట్ ఐటీ స్టాక్స్లో ఒకవేళ ఎవరైనా ఎంట్రీ తీసుకోకుండా వెయిట్ చేస్తున్నట్లయితే ఈ కరెక్షన్ ఒక ఆపర్చునిటీలో చూడొచ్చని అయితే అప్డేట్ చేయడం జరిగింది. అండ్ ఇవాళ మీరు గమనిస్తే ఓపెనింగ్ మీకు మోస్ట్ ఆఫ్ ద ఐటీ స్టాక్స్ అన్ని కూడా డౌన్లోనే అయ్యాయి. విప్రో కానీ ఈవెన్ ఇన్ఫోసిస్ కానీ కొంత నెగిటివ్ సెంటిమెంట్తోనే ఓపెన్ అయింది, బట్ దాని తర్వాత వాటన్నిటిలో కూడా మనకి రికవరీ అయితే కనిపించింది. సో రిజల్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ టీసీఎస్, తర్వాత ఇన్ఫోసిస్ అండ్ ఇప్పుడు విప్రో వాళ్ళైతే రిజల్ట్స్ ని పోస్ట్ చేయడం జరిగింది. సో ఈ రిజల్ట్స్ అన్నిటి గురించి మాట్లాడుకుంటే ఇప్పటి వరకు రిజల్ట్స్ పోస్ట్ చేసిన వాళ్ళలో విప్రో వాళ్ళు కొంత బెటర్ గా కనిపిస్తున్నారు, తర్వాత టీసీఎస్ అండ్ ఫైనల్ గా అయితే ఇన్ఫోసిస్. సో ఇన్ఫోసిస్ రిలేటెడ్ గా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి, స్పెషల్లీ బైబ్యాక్ రిలేటెడ్ గా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి, బట్ వాళ్ళ బైబ్యాక్ అయితే వాళ్ళు ఓపెన్ మార్కెట్ నుంచి చేస్తారని అప్డేట్ చేయడం జరిగింది. సో బైబ్యాక్ అప్డేట్ చదువుతున్నప్పుడు 9,200 crore దగ్గరగా బైబ్యాక్ చేయబోతున్నాం, 1,750 rupees పర్ షేర్లో అయితే మేము బైబ్యాక్ చేయబోతున్నాం. అక్కడ వరకు బాగానే ఉంటుంది, బట్ ఈ బైబ్యాక్ని మేము ఓపెన్ మార్కెట్లో చేయబోతున్నాం అని ఇన్ఫోసిస్ వాళ్ళు అయితే అప్డేట్ చేయడం జరిగింది వాళ్ళ రిజల్ట్స్ పీడిఎఫ్లో. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది 9,200 crores వాళ్ళు బైబ్యాక్ స్పెండ్ చేయాలని వీళ్ళు అనుకుంటున్నా, అండ్ దట్ టు 1,750 rupees పెట్టి మేము బైబ్యాక్ చేస్తాం, షేర్ పర్ షేర్ పెట్టి బైబ్యాక్ చేస్తామని వీళ్ళు చెప్తున్నా. అది ఇన్వెస్టర్స్ అయినా మన దగ్గర నుంచి కాదు, ఓపెన్ మార్కెట్ నుంచి బైబ్యాక్ అయితే చేస్తారని చెప్తున్నారు. సో ఓపెన్ మార్కెట్లో ఉండే బైబ్యాక్ ఎలా ఉంటుందంటే వీళ్ళు ఏ అమౌంట్ అయితే ప్రకటించారో 9,200 crore బైబ్యాక్ చేస్తా అన్నారు కదా, అది కంపల్సరీగా అంతకి చేయాలని రూల్ ఏం లేదు. అందులో హాఫ్ లైక్ 4,600 crores కూడా వీళ్ళు బైబ్యాక్ చేసి ఫర్దర్ అమౌంట్ని వీళ్ళ రిజర్వ్స్లో అయితే ఉంచొచ్చు. అండ్ తీసుకుంటున్న బైబ్యాక్ 1,750 ఎగ్జాక్ట్గా ఆ ప్రైస్కి ఎలా తీసుకోగలరు? ప్రెసెంట్ మార్కెట్లో 1,363గా అవైలబుల్గా ఉన్నప్పుడు, ఈవెన్ బిలో 1,500 ఆర్ 1,400 దగ్గర ఉన్నప్పుడు కూడా ఆ ప్రైస్కి కూడా వాళ్ళు బైబ్యాక్ని అయితే కంప్లీట్ చేయొచ్చు. కాకపోతే ఇఫ్ ఇక్కడ నుంచి మార్కెట్ రైజ్ అయ్యి ఇన్ఫోసిస్ షేర్ కూడా పెరుగుతూ ఉంటే మాక్సిమం మేము 1,750 rupees పెట్టి మాత్రం కొనగలం, ఇంకంతకంటే ఎక్కువగా ఉన్నా సరే ఆ ప్రైస్కి వస్తేనే మేము కొంటామని 1,750 వీళ్ళు బైబ్యాక్ ప్రైస్గా అనౌన్స్ చేస్తున్నట్టు. ఇఫ్ ఇదే కానీ వీళ్ళు టెండర్ రూట్ మీన్స్ షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి కొంటున్నామని కానీ అప్డేట్ చేసినట్లయితే దెన్ అది ఇన్ఫోసిస్ రిలేటెడ్గా ఇంకొంత పాజిటివ్ అయ్యేది. రిజల్ట్స్లో కొంత డిసప్పాయింట్మెంట్ ఉంది, ఎక్స్పెక్టేషన్స్ కొంత ఎక్కువగా ఉన్నాయి, బికాస్ ప్రీవియస్ క్వార్టర్లో కూడా టీసీఎస్ కంటే ఇన్ఫోసిస్ వాళ్ళు కొంత బెటర్ నెంబర్స్ని అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో అలాగే ఇప్పుడు కూడా ఉంటుందేమో, బెటర్ పర్ఫార్మర్గా ఉంటుందేమో అనుకుంటే కంపేర్డ్ విత్ టీసీఎస్ ఇన్ఫోసిస్లో కొంత డిసప్పాయింట్మెంట్ అయితే కనిపించింది. ఈ 2 ఐటీ కంపెనీస్కి సంబంధించిన రిజల్ట్స్ని కంపేర్ చేస్తూ ఎకనామిక్స్ టైమ్స్ వాళ్ళు మార్నింగ్ ఒక 4 imagesని పెట్టారు. ఆ ఇమేజెస్ మీకు 9 అరౌండ్ టెలిగ్రామ్లో అప్డేట్ చేయడం జరిగింది. సో అక్కడ డేటా అయితే కనిపిస్తుంది, బట్ ఓవరాల్ రిజల్ట్స్ ఇన్ఫోసిస్తో కంపేర్ చేస్తే టీసీఎస్ నెంబర్స్ బెటర్గా ఉన్నాయి. అండ్ ఇప్పుడు విప్రో వాళ్ళైతే రిజల్ట్స్ ని పబ్లిష్ చేశారు. విప్రో రిజల్ట్స్ టీసీఎస్ అండ్ ఇన్ఫోసిస్ కంటే బెటర్ గానే ఉన్నాయి. వీళ్ళ రెవెన్యూ 3% ఇయర్ ఆన్ ఇయర్ లో గ్రో అయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో 3.9% గ్రో అవడం జరిగింది. వీళ్ళ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ నియర్లీ 21% దగ్గరగా ఉంది. సో అది లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే 3.5% దగ్గరగా పెరిగితే, లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే 0.78% దగ్గరగా వీళ్ళ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అయితే డౌన్ అవడం జరిగింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఏ ఐటీ కంపెనీ అయినా సరే రిజల్ట్స్ పోస్ట్ చేసిన తర్వాత ఇచ్చేది గైడెన్స్. సో వీళ్ళు నెక్స్ట్ క్వార్టర్ 2 to 4% ఇన్ బిట్వీన్ ఈ రేంజ్లో వీళ్ళ రెవెన్యూ గ్రో అవడానికి పాసిబిలిటీ ఉంటుందని గైడెన్స్ని కూడా ఇవ్వడం జరిగింది. వీలైతే ఎటువంటి డివిడెండ్ని ప్రకటించలేదు, బట్ టీసీఎస్ అండ్ ఇన్ఫోసిస్ వాళ్ళైతే డివిడెండ్ని 15 rupees పర్ షేర్లో అయితే ప్రకటించడం జరిగింది. అండ్ ఇన్ఫోసిస్ డివిడెండ్ రిలేటెడ్గా రికార్డ్ డేట్ June 1st అని చెప్తున్నారు. ఆ పాయింట్ ఆఫ్ టైం లోపు ఇన్ఫోసిస్కి సంబంధించిన షేర్స్ ఎవరి డిమాట్ అకౌంట్లో ఉంటాయో వాళ్ళు మాత్రమే ఈ డివిడెండ్కి ఎలిజిబుల్ అవుతారని చెప్తున్నారు.
అండ్ జూన్ 25th లోపు ఆ డివిడెండ్ బ్యాంక్ అకౌంట్స్ లో క్రెడిట్ చేస్తారని కూడా ఇన్ఫోసిస్ వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రీవియస్ వీడియోలో మనం మాట్లాడుకుంది. సపోర్ట్ 31,380, రెసిస్టెన్స్ 32,180. ఇవాళ మీరు గమనిస్తే బ్యాంక్ నిఫ్టీ ఫాలో అవుతున్నప్పుడు ఫాలో అయిన లోయెస్ట్ లెవెల్ 31,400. సో మనం మాట్లాడుకున్న సపోర్ట్ కి 20 పాయింట్స్ అబోవ్ లోని ఫామ్ చేసి అక్కడి నుంచి ర్యాలీ అవుతున్నప్పుడు వెళ్ళిన హైయెస్ట్ 32,187. సో ఈ లెవెల్ వరకు హైక్ వెళ్ళడం జరిగింది. మనం మాట్లాడుకున్న రెసిస్టెన్స్ దగ్గర కొంత రెసిస్టెన్స్ ఫేస్ చేసి కొంత డౌన్ సైడ్ కరెక్ట్ అయి క్లోజ్ అవడం జరిగింది. సో మనం మాట్లాడుకున్న సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇన్ బిట్వీన్ బ్యాంక్ నిఫ్టీ మూవ్ అయింది కాబట్టి ఫర్దర్ గా కూడా ఈ లెవెల్స్ ని కంటిన్యూ చేస్తున్నాను. సో మల్టిపుల్ వ్యాక్సిన్స్ ని ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ త్వరగా ఇచ్చి ఇండియాలో తీసుకురావాలనుకుంటున్నారని అండ్ ఈవెన్ కొన్ని స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కి ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర నుంచి ఒక స్పెషల్ ప్యాకేజ్ ఉంటుందని కూడా కొంత స్పెక్యులేషన్ మార్కెట్ లో అయితే రన్ అవుతుంది. ఈవెన్ బ్యాంక్స్ కూడా ఆర్బీఐని అప్రోచ్ అయ్యి ప్రీవియస్ గా ఎలాంటి ఫెసిలిటీస్ అయితే బ్యాంక్స్ కల్పించారో వాళ్ళ అసెట్ క్వాలిటీ డ్యామేజ్ అవ్వకుండా ఎటువంటి వెసులుబాట్లు అయితే బ్యాంక్స్ కల్పించారో వాటి రిలేటెడ్ గా కూడా బ్యాంక్స్ ఆర్బీఐని అప్రోచ్ అవడానికి కూడా పాసిబిలిటీ ఉంటుందని ఇలా మల్టిపుల్ అప్డేట్స్ అయితే మార్కెట్ లో స్పెక్యులేషన్ లో నడుస్తున్నాయి. నిఫ్టీ ఆప్షన్ చైన్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ప్రీవియస్ వీడియోలో మనం అనుకున్న రేంజ్ 14,400 to 14,700 ఇన్ బిట్వీన్ ఈ 300 పాయింట్ రేంజ్ లో ఎక్స్పైరీ ఉంటుంది అనుకున్నాం. సో ఇవాళ అయితే ఆ రేంజ్ లోనే ఎక్స్పైర్ అయింది. కాకపోతే నెక్స్ట్ వీక్ రిలేటెడ్ గా ఏప్రిల్ మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ లో ఫామ్ అవుతున్న డేటా ప్రకారం ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ మూవ్ అవుతూ ఉంటే ఇవాళ 14,500 దగ్గర నియర్లీ 3,600 కాంట్రాక్ట్స్ దగ్గర ఫ్రెష్ గా బిల్డ్ అవడం జరిగింది. ప్రెసెంట్ క్లోజ్ అయిన లెవెల్ దగ్గర నుంచి 14,500 నియర్ గానే ఉంటుంది. బట్ స్టిల్ 14,500 బ్రేక్ చేసి డౌన్ సైడ్ కి వెళ్ళదని పుట్ రైటర్స్ అయితే స్ట్రాంగ్ గా రైట్ చేస్తున్నారు. ఇఫ్ ఈ లెవెల్ బ్రేక్ అయి డౌన్ సైడ్ కి మూవ్ అయితే నెక్స్ట్ 14,300 దగ్గర ఇంపార్టెంట్ గా డేటా అయితే కనిపిస్తుంది. సో ఈ 14,500 ఇంపార్టెంట్ లెవెల్ పైన సస్టైన్ అయితే ఫర్దర్ గా కనిపిస్తున్న ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ 15,000 దగ్గర, ఇంట్రాడేలో 2,000 అండ్ ఓవరాల్ గా 34,000 దగ్గరగా కాంట్రాక్ట్స్ అయితే ఇక్కడ బిల్డ్ అవుతున్నాయి. సో అబౌవ్ 14,500 15,000 వరకు నిఫ్టీ మూవ్ అవడానికి పాసిబిలిటీ ఉంటుందని ఆప్షన్ చైన్ లో డేటా అయితే కనిపిస్తుంది. 14,500 to 15,000 ఇన్ బిట్వీన్ ఈ రేంజ్ లో మనం నిఫ్టీని కమింగ్ వీక్ లో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్గా ఉందనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.